నంద్యాల సభలో సీఎం చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఏం జరిగిందో నివేదిక ఇవ్వాలని కర్నూలు కలెక్టర్ను ఆదేశించారు భన్వర్లాల్. నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే షోకాజ్ నోటీసులు ఇవ్వాలని చెప్పారు. దీంతో కర్నూలు కలెక్టర్ జగన్ కు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని చెప్పారు. నంద్యాలలో జరిగిన సభలో సీఎంపై జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, జగన్ కు నోటీసులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? భోగి నంద్యాల బహిరంగ సభలో జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి జగన్ కు నోటీసులు జారీ చేశారు. నంద్యాల సభలో సీఎం చంద్రబాబు పైన జగన్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు చేసిన తప్పులకు నడి రోడ్డుపై కాల్చి చంపిన తప్పు లేదు, అలాగే ముఖ్య కంత్రి అని ఇది రకరకాలు ఇలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు రాష్ట్రం అంతా ఆందోళన చేశారు, నిరసనలు చేశారు. నంద్యాలలోనైతే రోజా కార్యక్రమాన్ని కూడా అడ్డుకున్నారు. ఈ జగన్ వ్యాఖ్యలకు సంబంధించి టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఈ నంద్యాల బహిరంగ సభలో జగన్ చేసిన వ్యాఖ్యల పైన ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకున్నట్టు సమాచారం ఉంది. జగన్ సభలో వ్యాఖ్యల పైన వాస్తవాలకు సంబంధించి ఒక నివేదిక ఇవ్వాలని కర్నూలు జిల్లా కలెక్టర్ ను ఎన్నికల అధికారి భన్వర్లాల్ ఆదేశించారు. ఆ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జగన్ సభకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్లను ఇతర ఆధారాలను ఎన్నికల భన్వర్లాల్ కు పంపడంతో అది నివేదిక ఆధారంగా జగన్ కు నోటీసులు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్లాల్ ఆదేశించారు. ఆ నేపథ్యంలో నంద్యాల ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా ఉన్న ప్రసన్న వెంకటేష్ కొద్దిసేపటి క్రితమే జగన్ కు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు అందిన 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని జగన్ ను ఆదేశించారు. అంటే ఈ నోటీసులను రిజిస్టర్ పోస్ట్ ద్వారా జగన్ కు పంపారు. అవి అందుకున్న తర్వాత 48 గంటల్లోగా జగన్ వీటిపైన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ వివాదం రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో ముదిరింది. వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. జగన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా సమర్థనీయమైన ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెలువట్టడం జరిగింది, ప్రకటించారు. భారత 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఘన విజయం సాధించారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఎన్నికయ్యారు. సాయంత్రం 6 గంటలకు లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 771 ఓట్లకు గాను 760 ఓట్లు పోలైనాయి. 11 ఓట్లు చెల్లనిగా గుర్తించారు. దీంట్లో వెంకయ్యనాయుడు 516 మొదటి ప్రాధాన్యత ఓట్లను సాధించారు. అలాగే విపక్ష పార్టీల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ మొత్తం 244 మొదటి ప్రాధాన్యత ఓట్లను సాధించారు. దీంతో భారత 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఎన్నికయ్యారు, ఘన విజయం సాధించి. सात 771 में से 516, यानी कि आंकड़ों के लिहाज से देखा
ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలను కొద్ది నిమిషాల క్రితమే వెల్లడించారు. భారత 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఘన విజయం సాధించారు. విపక్ష పార్టీల యూపీఏ కూటమి అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీపై ఘన విజయం సాధించి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. మన తెలుగు తేజం వెంకయ్యనాయుడు మొత్తం 771 ఓట్లకు గాను పోలైన ఓట్లు 760 కాగా దాంట్లో 11 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. దీంట్లో వెంకయ్యనాయుడు మొత్తం 516 మొదటి ప్రాధాన్యత ఓట్లను సాధించి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అలాగే విపక్ష పార్టీల అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీకి మొత్తం 244 మొదటి ప్రాధాన్యత ఓట్లు నమోదైనట్టుగా వెల్లడించారు. దీంతో భారత 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఎన్నికయ్యారు. ఊహించినట్టే ఈ రోజు కూడా విపక్షాల నుంచి కొంత క్రాస్ ఓటింగ్ జరగటాన్ని మనం గుర్తించవచ్చు. దానికి 516 మొదటి ప్రాధాన్యత ఓట్లతో భారత 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఎన్నికయ్యారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీపై ఘన విజయం సాధించారు. నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలం చవటపాలెంలో ఆయన స్వగ్రామం. 1949లో ఓ సామాన్య రైతు కుటుంబంలో 2 ఆడపిల్లల తర్వాత రంగయ్య నాయుడు, రమణమ్మలకు 3వ సంతానంగా వెంకయ్య నాయుడు జన్మించారు. 2 ఏళ్ల వయసులోనే తల్లి రమణమ్మ అనారోగ్యంతో మరణించడంతో అమ్మ ప్రేమకు దూరమయ్యారు. అమ్మమ్మ ఊరైన మంగళగుంటలో మేనమామ ఇంట్లోనే పెరిగారు. సమీపంలోని కస్మూరు పాఠశాలకు వెళ్లి చదువుకునేవారు. నిత్యం 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. అలా మంగళగుంటలోనే వెంకయ్య బాల్యమంతా గడిచింది. ఇదే గ్రామంలో వరుసకు మరో మేనమామ కూతురు ఉషమ్మని వివాహమాడారు వెంకయ్య. ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తయ్యాక నెల్లూరులో ఉన్నత విద్యను పూర్తి చేశారు వెంకయ్య. నెల్లూరు విఆర్ ఉన్నత పాఠశాలలోనే 10వ తరగతి వరకు చదువుకున్నారు. తర్వాత పీయూసీతో పాటు డిగ్రీని విఆర్ కాలేజీలోనే పూర్తి చేశారు. మొదటి నుంచి చురుకుగా ఉండే వెంకయ్య కాలేజీ చదువుల సమయంలోనే ఆర్ఎస్ఎస్ వైపు ఆకర్షితులయ్యారు. अपने पार्टियां वो उसके बारे में देखेंगे, लेकिन बात यह है कि पिछले बार प्रेसिडेंट से ज्यादा वोट इस बार हमें विपक्ष को मिले. एंड दिस इज अ पॉलिटिकल फाइट, एज वी ऑलवेज सेड, इज अ फाइट between two political trends, those who want to strengthen the constitutional order in our country. And that is why we put up Shri Gopal Krishna Gandhi. We are very grateful to him to have consented to be a candidate, of the united opposition. We are extremely grateful to him, and I think this campaign was done in a very dignified manner. And so we have to put on record our thanks to Mr. Gopal Krishna Gandhi. हम ऊपर आए थे, आपको हम नायडू गारू को अपनी बधाई देता हूँ. Congratulate him on his victory and wish him all the best in his new office of Vice President of all the sections of India. Secondly, I would like to thank all the honourable members of Parliament for having voted for me. I refer to those who have voted for me, and I believe the number that has voted for me is beyond the expectations of certain calculations. I thank all of them very deeply and sincerely. They represent different political persuasions. They come from different parts of India, and they had all come together to vote for what they thought was the national good, which is the affirmation of the right to free thought, to free speech, the right to hold a different opinion, and the duty to serve the cause of pluralism and secularism in India. I thank all of them. I also thank the political parties and their leaders
who endorsed the inclination and the indications of the members of parliament for having nominated and supported. And finally, I would like to say to all the honorable members of parliament, across the party divides, across the divide of this vote, I would like to say to all of them, honorable ladies and gentlemen, you carry a great responsibility and a great weight on your shoulders, and may you discharge your responsibilities in the tradition of the great parliamentarians of our country with diligence and courage. Above all, with the word of your conscience and the word of the Constitution guiding you. अंत में मैं एक और चीज़ कहकर आपसे विदा लेता हूँ, और वो ये है कि इस चुनाव में बहुत बड़ी दो विजय प्राप्त हुई। सबसे पहली स्पष्ट विजय वेंकैया नायडू गारू की, जिनको बहुमत मिला है और जो अब हमारे अगले उपराष्ट्रपति बनेंगे। और दूसरी विजय हमारे देश की उस जागरूकता को, हमारे उस देश की उत्सुकता, जिस उत्सुकता और जागरूकता से हमारे देश की स्वायत्त सोच, स्वतंत्र वाणी सुरक्षित रहती है। दिस इज अ विक्ट्री ऑफ द बैलेट, इट इज ऑल्सो अ विक्ट्री ऑफ फ्री स्पीच, एंड द सेकेंड विक्ट्री बिलोंग्स टू ऑल द पीपल ऑफ इंडिया। इससे ज्यादा मुझे कोई कहने की आवश्यकता। భారత 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఎన్నికయ్యారు. నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలం చౌడపాలెం ఆయన స్వగ్రామం. 1949లో ఓ సామాన్య రైతు కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లల తర్వాత రంగయ్య నాయుడు రవణమ్మలకు మూడో సంతానంగా వెంకయ్య నాయుడు జన్మించారు. 2 ఏళ్ల వయసులోనే తల్లి రవణమ్మ అనారోగ్యంతో మరణించడంతో అమ్మ ప్రేమకు దూరమయ్యారు. అమ్మమ్మ ఊరైన మంగళగుంటలో మేనమామ ఇంట్లోనే పెరిగారు. సమీపంలోని కసుమూరు పాఠశాలకు వెళ్లి చదువుకునేవారు. నిత్యం 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. అలా మంగళగుంటలోనే వెంకయ్య బాల్యమంతా గడిచిపోయింది. ఇదే గ్రామంలో వరుసకు మరో మేనమామ కూతురు ఉషమ్మని వివాహమాడారు వెంకయ్య. ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తయ్యాక నెల్లూరులో ఉన్నత విద్యను పూర్తి చేశారు వెంకయ్య. నెల్లూరు విఆర్ ఉన్నత పాఠశాలలోనే 10వ తరగతి వరకు చదువుకున్నారు. తర్వాత పీయూసీతో పాటు డిగ్రీని విఆర్ కాలేజీలోనే పూర్తి చేశారు. మొదటి నుంచి చురుగ్గా ఉండే వెంకయ్య కాలేజీ చదువుల సమయంలో ఆర్ఎస్ఎస్ వైపు ఆకర్షితులయ్యారు. సంఘ్లో చేరాక మంచి వాక్చాతుర్యంతో పాటు క్రమశిక్షణ కలిగిన జీవన విధానాన్ని అలవర్చుకున్నారు. భారతదేశ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మరి గౌరవనీయులు పెద్దలు మరి అనుభవించినటువంటి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు మరి ఘన విజయం సాధించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఆయనకి తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ మరి ఈ యొక్క విజయం తెలుగు ప్రజల యొక్క విజయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా సరే తెలుగువారు గర్వించేటువంటి ఈ ఎన్నికది. ఎందువల్లంటే వెంకయ్యనాయుడు గారి గురించి తెలియని వారు ఎవరు కూడా ఉండరు. ఇంచేదంటే పార్టీలకు అతీతంగా ఆయనతో అనేక మంది సత్సంబంధాలు గత దశాబ్దాలుగా ఉన్నటువంటి పరిచయం. అలాగే ఆయన భారతదేశంలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అనేక రకాలైనటువంటి పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. ప్రజా అవసరాలకి, ప్రజా సంబంధాలకు ఇచ్చినటువంటి అనేక విషయాల మీద ముక్కుసూటిగా మరి ఏ భాషనైనా సరే అనర్గళంగా మాట్లాడి దేశీయ స్థాయిలో కూడా మరి అప్పట్లో భారతదేశంలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అనేక కార్యక్రమాలు చేసిన వెంకయ్యనాయుడు గారు ఈరోజు ఉపరాష్ట్రపతి కావడం అన్నది నిజంగా మేమందరం కూడా గర్విస్తున్నటువంటి విజయం ఇది. మరి ఈ యొక్క పదవికి వెన్ను తెచ్చే విషయం మరి వెంకయ్యనాయుడు గారి వల్లే సాధ్యమవుతుంది. ఎందువల్లంటే ఈరోజు ఉపరాష్ట్రపతి అన్నది మరి ఏ రకంగా ఉన్నా ఈరోజు ఆ ఉపరాష్ట్రపతి పదవి ద్వారా కూడా దేశ ప్రజలకి దగ్గర అవ్వచ్చు, దేశ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఉపరాష్ట్రపతి ద్వారా ఉంటుంది అన్నది శ్రీ వెంకయ్యనాయుడు గారు నిరూపిస్తారు. మరి అటువంటి గొప్ప ఎన్నిక ఈరోజు జరగడం అన్నది మరి ముఖ్యంగా నేను తెలుగుదేశం పార్టీ
ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఎన్నికల ఫలితాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముందుగా అనుకున్నట్లుగానే విజయం చాలా నల్లేరుపై నడకలాగా సాగింది. 516 మంది ఎంపీల మద్దతుతో ఘన విజయం సాధించారని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ముందుగా అంచనా ప్రకారం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అదేవిధంగా మిత్రపక్షాల మద్దతు కనుక కూడగొట్టినట్లయితే మొత్తం 505 ఎంపీల మద్దతుతో గెలిచే అవకాశాలను అంచనా వేశారు. ఎన్నిక పూర్తయిన తర్వాత బీజేపీ అగ్రనాయకత్వం వేసిన అంచనా ప్రకారం 512 నుంచి 515 ఎంపీల మద్దతుతో గెలిచే అవకాశం ఉందన్న అభిప్రాయానికి వచ్చారు. ఇక ఫలితం వచ్చిన తర్వాత అందరికీ తెలిసిందే 516 మంది ఎంపీలతో ఘన విజయం సాధించారు. ప్రత్యర్థిగా ఉన్నటువంటి గోపాలకృష్ణ గాంధీ 244 ఎంపీల మద్దతుని కూడగట్టుకోగలిగారు. ఇక 11 మంది ఎంపీల ఓట్లు ఇన్వాలిడ్ అయిపోయాయి, చెల్లకుండా పోయాయి. అదేవిధంగా 12 మంది ఎంపీలు గైర్హాజరయ్యారు. దాంట్లో ఎక్కువ మంది యూపీఏ భాగస్వామ్య పక్షాలు చెందిన వాళ్లే ఉన్నారు. అది కాకుండా బీజేపీ చెందినటువంటి మరొక 2 సభ్యులు గైర్హాజరు కావాల్సి వచ్చింది. వారు అనారోగ్య కారణం చేత హాస్పిటల్లో ఉన్నారు. కాబట్టి వారిద్దరు కూడా విజయ్ గోయల్ మంత్రి, అదేవిధంగా ఝా వీళ్ళంతా జాట్ వీళ్ళిద్దరు కూడా రాజస్థాన్ ఎంపీ ఇద్దరు కూడా గైర్హాజరు అవ్వడం జరిగింది. మొత్తానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థి ఘన విజయం సాధించడంతో బీజేపీ నేతల్లో అదేవిధంగా పార్టీ శ్రేణుల్లో కూడా వెల్లువెత్తినటువంటి హర్షాతిరేకాలు, ఆనందోత్సవాలు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయంలో అదేవిధంగా వెంకయ్యనాయుడు నివాసంలో చాలా అద్భుతంగా వీరంతా కూడా మిఠాయిలు పంచుకున్నారు, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 5 గంటలకే ఓటింగ్ ప్రక్రియ పూర్తి కాగానే నేతలంతా కూడా వెంకయ్యనాయుడు నివాసానికి వచ్చారు. తమ అభ్యర్థి గెలుపు ఖాయమన్న ధీమాతో వారంతా కూడా టీవీల్లో వస్తున్నటువంటి ఫలితం యొక్క ఏ రకంగా ఉండబోతుందన్న అంశాన్ని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వీరంతా కూడా టీడీపీ అదేవిధంగా తెరాస వైఎస్ఆర్ పార్టీ చెందినటువంటి ఎంపీలు వీరంతా కూడా వెంకయ్యనాయుడు నివాసానికి వచ్చి అభినందనలతో ఆయన్ని ముంచెత్తారు. మరికొద్ది సేపట్లో ఆయనకు సంబంధించి కూడా ఒక కార్యక్రమం కూడా ఆయన నివాసంలో జరగనుంది. మొత్తానికి ఈ విజయం అన్నది తెలుగు ప్రజలకు గౌరవాన్ని, ఘన విజయాన్ని తీసుకొచ్చిందని, మరింత గౌరవాన్ని తెలుగు ప్రజల్లో ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి యొక్క గౌరవాన్ని ఇనుముడింపజేసిందన్న ఆనందోత్సాహాన్ని అదేవిధంగా అభిప్రాయాన్ని అందరూ సర్వత్రా కూడా వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్.